హలో అండి. నిన్న చాలా చోట్ల వర్షం పడింది కదా. ఎక్కడెక్కడ వర్షం పడిందో కామెంట్లో చెప్పండి. అయితే ఇలా మంచి ఎండాకాలంలో మధ్యలో వర్షం పడితే చాలా ప్లెజెంట్గా అయిపోతుంది వెదర్ అంతా. సో అలాంటప్పుడు ఏదైనా మంచిగా కారంగా తినాలనిపిస్తుంది. అందుకని నేను 2 ఎగ్స్ కొట్టేసుకొని ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా కసూరి మేతి వేసి ఇలా గిలకొట్టుకొని ఉంచేసుకున్నాను. ఇలా చేసి ఏం చేస్తాము, ఒట్టి ఆమ్లెటే కదా, ఆమ్లెట్తో ఏం మజా వస్తుంది. అది సరే, మీరు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు? నేనైతే దోశలు వేసాను. సో దోశల పిండి బయట పెట్టేసి దాంతో ఇలా చక్కగా పొంగడాల ప్లేట్ తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని 3/4 వరకు దోశ పిండితో నింపేయాలి. ఆ పైన మొత్తం ఎగ్ బీట్ చేసి ఉంచుకున్నాం కదా, దాంతో నింపేసేసి ఎగ్ దోశ టైప్లో ఎగ్ పొంగడాలు చేసుకోవాలి. ఇలా చేస్తే ఉప్పు, కారము, కసూరి మెతి ఫ్లేవర్లో చట్నీ అవసరం లేకుండా పైన ఆమ్లెట్ టేస్ట్, కింద పొంగడాల టేస్ట్ చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఈవినింగ్స్ తయారు చేసుకోండి. ఇది ఆయిల్ ఫుడ్ కాదు, డీప్ ఫ్రై కాదు కాబట్టి చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. దీనికి చట్నీ ఏం అవసరం లేదు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.